మా ఫ్రెండ్స్‌లో చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే, రీసెంట్‌గా నరేంద్ర మోదీ గారు హైడ్రోజన్ ట్రైన్‌ని ఇనాగరేట్ చేశారు కదా! మరి కార్స్‌ని, బైక్స్‌ని ఎందుకు హైడ్రోజన్ ఫ్యూయల్‌తో నడపకూడదు? ఈ డౌట్ నాకు కూడా వచ్చింది. ఈరోజు వీడియోలో దీని గురించి తెలుసుకుందాం. ఒక భారీ ట్రైన్‌ని హైడ్రోజన్‌తో నడపగలుగుతున్నాం. మరి మనం రోజు ఉపయోగించే చిన్న కార్ లేదా బైక్‌ని హైడ్రోజన్‌తో నడపడం ఎందుకు కష్టం? అసలు హైడ్రోజన్‌తో ప్రాబ్లమ్ ఏంటి? అయితే ముందుగా హైడ్రోజన్ కార్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. హైడ్రోజన్ కార్లో పెట్రోల్ పోసినట్టు హైడ్రోజన్ని ఇంజన్లో సింపుల్గా బర్న్ చేయడం కష్టం. హైడ్రోజన్ని ఫ్యూయల్ సెల్కి పంపిస్తారు. అక్కడ హైడ్రోజన్ ఆక్సిజన్తో రియాక్ట్ జరిగి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఆ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిక్ మోటార్ని రన్ చేస్తుంది. అంటే హైడ్రోజన్ కార్ కూడా ఒక ఎలక్ట్రిక్ కార్ లాంటిదే. డిఫరెన్స్ ఏంటంటే బ్యాటరీ ఎలక్ట్రిసిటీని ముందే స్టోర్ చేసి ఉంచుకుంటుంది. హైడ్రోజన్ కార్ మాత్రం హైడ్రోజన్ నుంచి ఎలక్ట్రిసిటీ తయారు చేసుకుంటుంది. మరి ఇక్కడే ఫస్ట్ ప్రాబ్లం వస్తుంది. హైడ్రోజన్ని కార్లో ఎలా స్టోర్ చేయాలి? హైడ్రోజన్ చాలా లైట్ గ్యాస్ కాబట్టి చిన్న అమౌంట్ హైడ్రోజన్తో ఎక్కువ ఎనర్జీ పొందాలంటే దాన్ని వెరీ హై ప్రెషర్తో స్టోర్ చేయాలి. అందుకే హైడ్రోజన్ కార్స్లో స్పెషల్ హై ప్రెషర్ ట్యాంక్స్ అవసరం. ఒక నార్మల్ కార్లో ఫ్యూయల్ ట్యాంక్ కోసం కొంత స్పేస్ సరిపోతుంది. కానీ హైడ్రోజన్ స్టోరేజ్ సిస్టమ్ కోసం స్ట్రాంగ్ ట్యాంక్, ఫ్యూయల్ సెల్ స్టాక్, కూలింగ్ సిస్టమ్, వాల్వ్స్, సెన్సార్స్, సేఫ్టీ ఎక్విప్మెంట్, చాలా కాంపోనెంట్స్ అవసరం. ఇప్పుడు బైక్ గురించి ఆలోచించండి. బైక్లో స్పేస్ ఆల్రెడీ చాలా తక్కువ. ఇంజిన్, బ్యాటరీ, ఫ్యూయల్ ట్యాంక్, రైడర్ అన్నిటికీ లిమిటెడ్ స్పేస్ ఉంటుంది. అలాంటి బైక్లో బల్కీ హైడ్రోజన్ పెట్టి దానికి ఫ్యూయల్ సెల్ సిస్టమ్ కూడా జోడించడం చాలా ఛాలెంజింగ్. మరో ప్రాబ్లం రీఫ్యూయలింగ్. పెట్రోల్ బైక్ అయితే దాదాపుగా ఎక్కడైనా పెట్రోల్ పంప్ కనిపిస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్ అయితే ఇంట్లోనే ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ హైడ్రోజన్ బైక్ తీసుకొని బయటకు వెళ్తే హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్స్ ఎక్కడ? ఇదే పెద్ద ప్రశ్న. హైడ్రోజన్ స్టేషన్స్ బిల్డ్ చేయడం కూడా సింపుల్ కాదు. హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయాలి, ప్యూరిఫై చేయాలి, కంప్రెస్ చేయాలి, సేఫ్లీ స్టోర్ చేయాలి, తర్వాత స్టేషన్కి తీసుకెళ్ళాలి. అంటే వెహికల్స్ మాత్రమే మార్చితే సరిపోదు, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చాలి. ఇంకా కాస్ట్ కూడా ఇంపార్టెంట్. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సిస్టమ్ ఇప్పటికీ ఎక్స్పెన్సివ్. హై ప్రెషర్ ట్యాంక్స్ కూడా స్పెషల్ మెటీరియల్స్తో తయారు చేయాలి. అందుకే ఒక హైడ్రోజన్ కార్ లేదా బైక్ని మాస్ మార్కెట్ కోసం చీప్గా తయారు చేయడం అంత ఈజీ కాదు. ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్లో సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్. బ్యాటరీని వెహికల్ ఫ్లోర్ కింద లేదా బాడీలో ఇంటిగ్రేట్ చేయవచ్చు. ఇంట్లోనే ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ర్యాపిడ్లీ పెరుగుతుంది. అందుకే కార్స్ అండ్ ఎస్పెషల్లీ బైక్స్ కోసం బ్యాటరీస్ ప్రస్తుతం మోర్ ప్రాక్టికల్ ఆప్షన్. కానీ ఇక్కడే ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. హైడ్రోజన్ యూజ్లెస్ అని కాదు. యాక్చువల్లీ హైడ్రోజన్ ఫ్యూచర్లో కార్స్ అండ్ బైక్స్ కంటే హెవీ ట్రక్స్, బస్సెస్, ట్రైన్స్, షిప్స్ లాంటి పెద్ద వెహికల్స్కి ఎక్కువ యూస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వెహికల్స్ పెద్దదైతే హైడ్రోజన్ ట్యాంక్స్, ఫ్యూయల్ సెల్ సిస్టమ్స్ కోసం ఎక్కువ స్పేస్ ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్లో ఫాస్ట్ రిఫ్యూయలింగ్ కూడా అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి హైడ్రోజన్ ట్రైన్ చూసి ట్రైన్ హైడ్రోజన్తో నడుస్తుంది, మరి నా బైక్ ఎందుకు కాదు? ఆన్సర్ సింపుల్. ఏ వెహికల్కి ఏ టెక్నాలజీ ఎక్కువ ఎఫిషియెంట్, అఫోర్డబుల్, సేఫ్ అండ్ ప్రాక్టికల్, దానికి ఫ్యూచర్ ఫైనల్ ఆన్సర్ ఇస్తుంది. ఎందుకంటే రేపటి ట్రాన్స్పోర్టేషన్లో విన్నర్ ఎక్కువ పవర్ ఉన్న టెక్నాలజీ కాదు, ప్రతి సామాన్య మనిషి సులభంగా ఎఫర్ట్ చేసి రోజు ఉపయోగించగల టెక్నాలజీ. మరి మీ అందరికీ ఆన్సర్ దొరికిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే, నా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.